భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. బహుజన్ సమాజ్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ సమీక్ష సమావేశం విజయవంతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బస్టాండ్ పరిసర ప్రాంతం నందు కొత్తగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కురిమల శంకర్ అధ్యక్షతన బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోళ్లపూడి ప్రవీణ్ మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రాజ్యాధికారం సాధించడంలో ముఖ్య భూమిక పోషించాలని, భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సమానత్వం కావాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపూడి ప్రవీణ్ కుమార్ అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు కురిమెల్ల శంకర్ మాట్లాడుతూ ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆత్మగౌరవం, హక్కులు, రాజ్యాధికారం కావాలని, బహుజన సమాజ్ పార్టీ బహుజన కోసం నిర్మించిన పార్టీ అని, బహుజనుల అభ్యున్నతికి, హక్కులకు భంగం వాటిల్లే కార్యక్రమాలు ఈ దేశంలో ఎవరు చేసిన ఉపేక్షించేది లేదని, భారత రాజ్యాంగం సర్వసత్తాక సర్వోభామ అధికారాలను ఈ దేశవాసులకు కట్టబెట్టిందని, బహుజన్ సమాజ్ పార్టీ మహనీయుల త్యాగాల బాటలో నిర్మించిన పార్టీ అని, వారు చేసిన త్యాగాల ఫలితమే ఈ భారతదేశంలో బహుజనులకు రాజ్యాధికారం వచ్చేంతవరకు అహర్నిశలు శ్రమించి, కష్టపడి బహుజన సమాజ్ పార్టీ అభివృద్ధికి తోడ్పడుతానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జక్కుల పాల్గొన, విష్ణువర్ధన్, మహిళ నాయకురాలు చంద్రగిరి అపర్ణ, పాల్వంచ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ హమీద్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గురుముచ్చు అరుణ్ తేజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులుగా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాను. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ డ్రామాకు తెరలేపుతున్నటువంటి సందర్భం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ బహుజనులకు రాజ్యాధికారం లేక 75 సంవత్సరాలుగా రాజకీయ అధికారానికి నోచుకోలేనటువంటి మా జాతులకి చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి పాలక ప్రభుత్వాలు మమ్మల్ని అణగదొక్కుతున్నటువంటి సందర్భం ఇంకా చూస్తూ ఉన్నాం. ఇవాళ అన్ని ఉద్యమాలు అయిపోయినాయి, ఈ బహుజన ఉద్యమం ఒకటే ఉన్నది ఈ దేశంలో. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఏకమవుతున్నాయి. ఇవాళ రాజ్యాధికారాన్ని లాక్కోవడానికి మేము బహుజనులం అంతా సిద్ధమవుతూ ఉన్నాం. వాస్తవంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున లాగుతూ ఉంటే దానికి బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, బీజేపీ పార్టీ ఒకవైపు, గత బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకోవడానికి, అలా మళ్ళీ గద్దెనెక్కడానికి, మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలను దగ్గర చేసుకోవడానికి కుటీల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మీ కుటీల ప్రయత్నాలను ఎండగడతాం. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మీరు ఒక పార్టీ గతంలో 33% రిజర్వేషన్ ఉంటే బీసీలకు 22%, 10% తగ్గించేశారు. ఒక పార్టీ బీసీలను సాకుగా చూపి ఓటు బ్యాంక్ వేసుకొని అధికారంలోకి వచ్చి 42% బీసీ బిల్లు పెట్టి మేము ఆమోదిస్తామని చెప్పి ఇప్పటికీ ఇంకా చట్టం చేయలేదు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం బీసీలను మా ఓటు బ్యాంకును లాక్కోవడానికి ఇవాళ మేము బీసీలను ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తున్నారు. కానీ ఇవాళ పార్లమెంట్లో మీకు అధికారం ఉంది, 42% బీసీ బిల్లుని ఎందుకు ఆమోదించరని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు మైనారిటీ వర్గాలను సాకుగా చూపుతా ఉన్నారు. మైనారిటీలు ఈ దేశ ప్రజలు కాదా అని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా బీజేపీ పార్టీని. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు సముచితమైనటువంటి ఆత్మగౌరవంతో జీవించాలంటే రాజ్యాధికారంలో మా వాటా, మా తమాషా ప్రకారం మాకు ఇవ్వాలి బిడ్డ అని చెప్పి అన్ని పార్టీలను ఈ వేదిక నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును అడ్డుకుంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చిత్తుగా ఓడిస్తామని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ నుండి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే ఈ జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ఏదైతే 42% బిల్లు ఉందో పార్లమెంట్లో చట్టం చేసి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని గద్దె దించడం, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీల పట్ల అంకిత భావంతో రిజర్వేషన్ బిల్లును ఏమాత్రం విఫలం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ రాష్ట్రంలో గద్దె దింపి రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం.